తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలను కలుపుకుని ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేసి జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు కృషి చేస్తామని జనసేన పీఎస్సీ సభ్యుడు, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్ రోడ్ 1లో జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత జనసేన పీఎస్సీ సభ్యుడు పంత నానాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జనసేన పార్టీ జెండాను ఎగరేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ నూతన కార్యాలయంకు కొబ్బరికాయలు, గుమ్మడికాయను కొట్టి పూజలు చేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుని మందిరంలో పంత నానాజీ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి చికాల రామచంద్రరావు పాల్గొని పూజలు చేశారు. 10:35 జనసేన పార్టీ కార్యాలయంలో గల తన ఛాంబర్లోకి ప్రవేశించిన పంత నానాజీ చైర్లో కూర్చోగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకుల అభిమానులు పుష్పగుచ్చాలు అందించి సాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మాదరపు తాతాజీ, టైటాన్ షోరూం నగేష్, జనసేన నాయకుడు మల్లాడి రాజేంద్ర, రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ టిక్కు, పాస్ట్ ప్రెసిడెంట్ తడాల వరప్రసాద్, కడలి ఈశ్వరి, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ నిరుకుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పేరాబత్ర రాజశేఖర్, మాజీ ఎంపీపీ వివై దాసు, టీడీపీ ఆరోగ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు, కరప టీడీపీ మండలాధ్యక్షుడు దేవు వెంకన్న, బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, భావన ప్రసాద్, యార్లగడ్డ రామ్కుమార్, రంబాల వెంకటేశ్వరరావు, కవికొండల భీమశంకర్, జనసేన పార్టీ మండలాధ్యక్షులు కరెడ్ల గోవిందు, బండారు మురళి, తూము బన్ను పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. నాయకులకి, అలాగే టీడీపీ శ్రేణులకి, బీజేపీ శ్రేణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ యొక్క లోకల్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ యొక్క కార్యక్రమాలు అన్ని కూడా ఈ ఆఫీస్ నుంచి జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఆఫీస్ నుంచే అందరూ కూడా 3 పార్టీలు కలుపుకుని అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్లి ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూరు, మేము రేపు పొద్దున ఏం చేయబోతున్నాం, దీనిలోంచి ఈ బంగాళాఖాతంలో చేసిన మన దీని ఎలా బయటికి తీసుకెళ్తా ఉన్నది బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో తోటి 3 పార్టీలు కలిసి రాబోతా ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో మాట్లాడుకుంటూ ఉన్నారు. త్వరలో అన్ని వివరాలు 2 రోజులు పూర్తి క్లారిటీ తోటి అన్ని వివరాలు పూర్తిగా వస్తాయి. వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఇప్పటికే మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ నుంచి 3 పార్టీలు కలిసి డోర్ టు డోర్ తిరిగి అనేక కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టోని మరింత బలోపేతం చేసుకుని ప్రజలకు ఏం అవసరం అదే చేద్దామన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ముందు ప్రజలకు ఏం అవసరం, సాధారణ పరిపాలన అవసరం. ఇవాళ సాధారణ పరిపాలన లేదు రాష్ట్రంలో. ఆ పరిపాలన ఆశిస్తున్నారు ప్రజలు. ఫస్ట్ సాధారణ పరిపాలన చేసి తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మేము సంక్షేమానికి దూరం కాదు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాకు సంక్షేమం ఒక్కరినైతే అభివృద్ధి ఒక్కరిని.